స్టూడెంట్స్ నార్మల్గా స్టూడెంట్స్ చదవాలి అనుకున్న ప్రతిసారి ఎంతో కాన్సన్ట్రేటెడ్గానే స్టడీస్ దగ్గర కూర్చుంటారు. కానీ కొంతమందికి బుక్ ఓపెన్ చేసిన 5 నిమిషాలకే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఒక పక్క చదవాలని ఉన్నా ఈ నిద్రకి బానిసైపోతున్నారు. ఎందుకు ఇలా నిద్ర ఆపుకోలేకపోతున్నాను అని చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. చదువుకునే టైంలో నిద్ర రాకుండా మీ స్లీపీనెస్ని పోగొట్టి చదువు మీద చెప్పలేనంత ఫోకస్ని పెంచే 5 టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టిప్ నెంబర్ 1, చేంజ్ ద పర్సెప్షన్. ఒక్కోసారి స్టూడెంట్స్ చదివేటప్పుడు ఎప్పుడు చదువుతున్నారు అనే దానికన్నా ఏం చదువుతున్నారు అనేదే ఇంపార్టెంట్. మీ స్టడీ టైంలో మీరు చదివే సబ్జెక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ లేకుండా బోరింగ్గా అనిపించినప్పుడు అదే సబ్జెక్ట్ని కంటిన్యూ చేయడం వలన డ్రౌజీగా ఉండి ఖచ్చితంగా నిద్ర వస్తుంది గాయస్. అలాంటి బోరింగ్ టైంలోనే మీ పర్సెప్షన్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీలో మీరు ఇలా అనుకోండి, ఈ సబ్జెక్ట్ చాలా బోరింగ్గా ఉంది, నిద్ర వచ్చేస్తుంది, ఇప్పుడు నిద్రపోతే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్న సబ్జెక్ట్నే చదువుతాను అని మీలో మీరు అనుకుని నచ్చిన టాపిక్, ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ప్యాషనేటెడ్గా హ్యాపీగా ఓపెన్ చేయడం వలన మీ బాడీ అండ్ మైండ్ రెండూ యాక్టివ్గా ఉండి మీకు నిద్ర వస్తుంది అనుకునే అదే టైంలోనే ఎంతో చదువుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. ఆలోచించండి. టిప్ నెంబర్ 2, మెమరైజ్ ఇట్. చదివింది గుర్తు చేసుకుంటూ ఉండడం. ఆ రోజులో మీరు చదివి నేర్చుకున్నవి ఏవైనా గుర్తు తెచ్చుకుని రీకాల్ చేసుకుంటూ బ్రెయిన్కి పని చెప్తూ ఫోకస్డ్గా ఉండడం వలన డ్రౌజీనెస్కి ఆస్కారమే లేకుండా నిద్ర రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, రిసైటింగ్. పైకి ఉచ్చరిస్తూ చదవడం. ఈ రిసైటింగ్ అనేది చదివేటప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి ది బెస్ట్ వే అనే చెప్పాలి గాయస్. మీరు ఎప్పుడైతే పైకి పెద్దగా చదువుతూ ఉంటారో మీ జా మజిల్స్, మీ మౌత్ అండ్ మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఎప్పుడైతే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందో మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలా మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల మీరు చదవాలనుకున్నది చదివే వరకు నిద్ర వస్తుందా, రాగలదా ఆలోచించండి. టిప్ నెంబర్ 4, బీ విత్ యర్ నేచర్. మీకు ఇంట్లో చదివేటప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనిపించినప్పుడు ముందు మీరు కూర్చున్న సీట్లో నుండి లేచి చల్లటి నీళ్లతో మీ కళ్ళని వాష్ చేసుకుని బయటకు వచ్చి అలా కొంత టైం ఆకాశాన్ని, నేచర్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలే కానీ చాలా తక్కువ టైంలో నేచర్ మనకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. అలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ రిఫ్రెష్గా చదవడం స్టార్ట్ చేయండి. టిప్ నెంబర్ 5, ఫోకస్ ఆన్ పర్సెప్షన్ ఆఫ్ లైట్. ఒక్కోసారి కొంతమంది చదివేటప్పుడు సరౌండింగ్స్ అంతా డార్క్ లైట్లో చదువుతుంటారు. డార్క్ లైట్ అనేది మీకు నిద్ర రావడానికి చాలా ఈజీ వే అనే చెప్పాలి గాయస్. చదివేటప్పుడు ఎప్పుడైనా మీ ఫోకస్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉండాలంటే మీ చుట్టూ బ్రైట్గా ఉండడం చాలా అవసరమని ఎప్పుడూ మర్చిపోవద్దు గాయస్. ఒక్కోసారి మీకు ఈ 5 టిప్స్ ఖచ్చితంగా ఫాలో చేసినా నిద్ర వస్తుంది, ఏం చేయాలి అని అనిపిస్తుంది. అలాంటి టైంలో మీ బాడీ అండ్ మైండ్ మిమ్మల్ని కంపల్సరీ రెస్ట్ తీసుకోమంటుందనే అర్థం గాయస్. ప్రశాంతంగా పడుకోండి, కానీ పడుకునే ముందు ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లెగవాలి అనే క్లారిటీ తప్పకుండా ఉండి తీరాలి. 1 గంట తర్వాత ఖచ్చితంగా లెగవాలి అని అలారం పెట్టుకుని మరీ పడుకునేంత క్లియర్గా ఎవ్రీ స్టూడెంట్ ఉండగలగాలి. కొంతమంది స్టూడెంట్స్కి చదవడం కంటే ఎక్కువసేపు పడుకోవాలనే ఉంటుంది. అది ఒక్కొక్కరి ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ప్రయారిటీ ఆర్ ఇంపార్టెన్స్ అనేది చదువుకోవడం మీదే ఉంటే ఎంత నిద్ర వచ్చినా చాలా ఈజీగా చదవగలుగుతారు. కానీ మీరు ఎప్పుడైతే మీ ప్రయారిటీ అండ్ ఫోకస్ చదువు కంటే నాకు నిద్రే ముఖ్యం అని మీ మైండ్కి మెసేజ్ ఇస్తూ ఆల్వేస్ టైంపాస్ చేస్తూ బద్ధకంగా నిద్ర మీదే ధ్యాస పెట్టినట్లయితే చదువు ఎక్కడెక్కుతుంది, చదవాలని ఎలా అనిపిస్తుంది? నేను చదవాలి అని ప్యాషనేటెడ్గా ఉన్నప్పుడే ఈ 5 టిప్స్ సాధ్యమని ఎప్పుడూ మర్చిపోవద్దు. సో గాయస్, చదువు అంటేనే రేపటి మీ భవిష్యత్తు. అలాంటి మీ భవిష్యత్తుకి ఈ చదువు అనేది ఇప్పుడు మీరు వేసుకునే పునాది. అంత ముఖ్యమైన స్టడీస్ విషయంలో ఎంత కేర్గా ఉండాలో, మీ జీవితం పట్ల ఇంకెంత బాధ్యతగా ఉండాలో తెలుసుకుంటూ చదివేటప్పుడు నిద్ర వస్తున్న ప్రతిసారి ఈ 5 టిప్స్ని ఫాలో చేసి మీ స్టడీస్లో టాప్లో ఉంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఈ భవ్య మోటివ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.